స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీకు విషయం చెప్పాలి. ఈ వీడియో చూసే వాళ్ళల్లో మాక్సిమం అయితే బండి సరోజ్ కుమార్ గారి ఫ్యాన్ అయి ఉంటారు, లేదా అట్లీస్ట్ ఆయన గురించి తెలిసి ఆయన మూవీస్ చూసిన వాళ్ళైనా అయి ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్రాపర్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ని, ఇండిపెండెంట్ సినిమాని సపోర్ట్ చేయండి. మీ ఊర్లో మూవీ అవైలబుల్ ఉంటే డెఫినెట్లీ వెళ్ళి చూడండి. అయినో పరాక్రమం మూవీకి చాలా లిమిటెడ్ రిలీజ్ ఉంది, హైదరాబాద్ లోనే చాలా తక్కువ షోస్ ఉన్నాయి. బట్ అది మారాలి, మూవీకి వైడర్ రిలీజ్ రావాలి అంటే అవకాశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడాలి. నిన్న నా ఫ్రెండ్ చెప్తుండే, మూవీ చూడనీకి ఒక అతను నిజామాబాద్ నుండి హైదరాబాద్ కు వచ్చిండు అని. అండ్ ఆబ్వియస్లీ ఇట్లా చాలా మంది ఉండుంటారు. బిఎస్కే కల్ట్ అంటే ఇది ఒక జెన్యూన్ గ్రాస్ రూట్ మూవ్మెంట్. ఏ ఆడియన్స్ నైతే మన తెలుగు సినిమా ఏలినేట్ చేస్తూ వచ్చిందో వాళ్ళని బిఎస్కే అడ్రస్ చేస్తారు. అందుకే ఆయనకు ఆ కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడ్డది. అండ్ ఇది ఓవరాల్ తెలుగు సినిమా హెల్త్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. అందుకే ఇది చాలా మంచి విషయం. సో యా, ఇది ఫిక్స్. అండ్ ఈ రోజు పరాక్రమం మూవీతో బిఎస్కే గారు మెయిన్ స్ట్రీమ్ అవనికి చూస్తున్నారు. అండ్ మీకు తెలుసు, బిఎస్కే గారు ఒక ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్. ఆయన చాలా నిజాయితీగా ఆయన కనిపించింది చెప్తా ఉంటారు. అండ్ రాగడిలో మేము కూడా వీఆర్ సిన్సియర్ విత్ వాట్ వీ డూ. వ్యక్తిగత దూషణ లేకుండా, కొన్నిసార్లు కొంతమందికి ఇబ్బంది అనిపించినా కూడా సబ్జెక్ట్ గురించి మాకు అనిపించింది ఆనెస్ట్ గా చెప్తా ఉంటాం. సో నేచురలీ పరాక్రమం మూవీ గురించి కూడా ఎటువంటి బయాస్ లేకుండా ఏమనిపించిందో అదే మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్. నాకు మూవీ చూస్తున్నంతసేపు ఒకటే వర్డ్ తిరుగుతా ఉండే అండి, అదే బౌండరీస్, హద్దులు. ఈ మూవీకి కర్త, కర్మ, క్రియ అన్ని బండి సరోజ్ కుమార్ గారే. అది చాలా మంచి విషయం. అందుకే ఒక అన్ఫిల్టర్డ్ సినిమాటిక్ బ్రిలియన్స్ వస్తా ఉంటది కొన్ని మూమెంట్స్ లో. కానీ కొన్ని మూమెంట్స్ లో ఓవర్ ఇంటెలిజెన్స్ కనిపిస్తా ఉంటది. అంటే కథకి మూవీకి ఏది బెటరో అది కాకుండా ఆయనకి నచ్చినవి ఆయన చేసుకుంటూ వెళ్ళిపోవడం. అంటే ఇక్కడ ఫండమెంటల్ ఏంటి అంటే, సినిమాకి రూల్స్ ఏం లేవండి. కథ ఉండాలి, స్ట్రక్చర్ ఉండాలి, థీమ్, కాన్ఫ్లిక్ట్, ప్రొటాగనిస్ట్, ఇవన్నీ రూల్స్ కావు, ఓవర్ టైం డెవలప్ అయిన పద్ధతులు. సో వీటన్నిటిని కంపల్సరీ పాటించాలని లేదు. కానీ యాజ్ అన్ ఆడియన్స్ ఒక ప్రిఫరెన్స్ ఉంటది అందరికి. సినిమా అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటది, పలానా పలానా విషయాలు ఉండాలి అని. అవి కరెక్ట్ గా మీట్ అయినప్పుడు వాళ్ళకి పర్సనల్ గా మూవీ నచ్చుతుంది, లేనప్పుడు నచ్చదు. సింపుల్. నాకు పర్సనలీ డ్రామా అంటే చాలా ఇష్టం. క్యారెక్టర్స్ ఒకరితోనొకరు ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నారు, సిచ్యువేషన్స్ లో ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఇలాంటి విషయాలు బాగుంటే నాకు మూవీ చాలా నచ్చుతుంది. అండ్ పరాక్రమంలో మనకి చాలా యూనిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ అక్కడ ఉండే సిచ్యువేషన్స్ వల్ల మంచి ఇంట్రెస్టింగ్ డ్రామా కూడా జనరేట్ అవుతుంది, ఎస్పెషల్లీ ఫస్ట్ 30-40 మినిట్స్ లో. కానీ సడన్ గా మనం మూవీ నుంచి బయటకు వచ్చేస్తా ఉంటాం. ఎందుకంటే బిఎస్కే గారు మూవీకి సంబంధం లేని ఏవో స్పీచ్లు ఇస్తా ఉంటారు, మెసేజెస్ ఇస్తా ఉంటారు, డిఫరెంట్ ఫండాలు ఇస్తా ఉంటారు. కొన్నిసార్లు అవి బానే ఉంటాయి, కానీ కథతో సంబంధం ఉండవు. సో నేను అరే డ్రామా ఎందుకు డైల్యూట్ చేస్తున్నారు, ఇంపాక్ట్ పోతుందని ఫీల్ అవుతా ఉండే. సో అదనమాట. సో మీకు బిఎస్కే ఉంటే చాలు అనుకుంటే ఈ సీక్వెన్సెస్ మీకు నచ్చొచ్చు. బట్ యాజ్ ఎ మూవీని చూస్తున్నప్పుడు పరాక్రమంకి కొన్ని బౌండరీస్ ఉంటే, బిఎస్కే గారు కథలోనే ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇది చాలా చాలా మంచి మూవీ అయ్యి ఉండేది అని నా అభిప్రాయం. అండ్ చెప్తున్నా కదా, చాలా మంచి కదండి ఇది. ఇట్లా ఓపెనింగ్ నుండే మనల్ని వరల్డ్ లోకి తీసుకెళ్లిపోతారు ఆయన. అండ్ చాలా టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ కాబట్టి స్టార్టింగ్ అంతా చాలా బాగుంటది. అండ్ నేను చాలా ఎక్సైట్ కూడా అయినా, అరే మస్తుంది అని. బట్ ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా జంపీ అయిపోతుంది మూవీ. ట్రాన్సిషన్స్ అవన్నీ చాలా సడన్ గా వస్తా ఉంటాయి. ఆ ఫస్ట్ క్రికెట్ ఎపిసోడ్ బాగుంటది, కానీ దాని తర్వాత మిగిలినవన్నీ ఒకటేలాగా అనిపిస్తా ఉంటాయి. అండ్ స్టార్టింగ్ లో మ్యూజిక్ కూడా చాలా బాగుంటది, బట్ లాస్ట్ కి వచ్చేసరికి టూ మచ్ రెపిటేటివ్ అయిపోతుంది. అండ్ క్లైమాక్స్ అయితే చాలా లాగినట్టు అనిపిస్తుంది అండి. నాకు కొన్ని లుక్స్ లో కొన్ని షార్ట్స్ కావాలి, సో ఆ సీన్స్ అని నేను పెట్టుకుంటా అని ఆయన చేసినట్టు మనకు అనిపిస్తుంది. అఫ్ కోర్స్ వర్క్ అయితే తప్పులేదు, కానీ ఎండ్కి వచ్చేసరికి ఆ వర్క్ అవ్వడం తగ్గిపోతుందండి. సో యా, కొన్ని హద్దులు ఉంటే మజా వస్తుండే మూవీ. బట్ ఎస్, ఓవరాల్ ఇది ఒక డీసెంట్ అటెంప్ట్ అండి. యాక్టర్స్ ఆల్మోస్ట్ అందరూ బాగా చేసిర్రు. పిఎస్కే గారు ఒక పెక్యులియర్ టోన్ పట్టుకొని ఉంటారు మూవీలో, అది నాకు పర్సనలీ వర్క్ అయింది. డైలాగ్ చాలా బాగుంటది మూవీలో. అఫ్ కోర్స్ చాలా సార్లు దానికి సినిమా కథతో సంబంధం ఉండదు, బట్ ప్యూర్లీ మాటలుగా బాగుంటాయి. చాలా స్టాండర్డ్ బిఎస్కే థీమ్స్ అయితే ఉంటాయి, అవి కొన్ని నచ్చొచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. ఈ అమ్మాయిల మీద కామెంటరీస్ కొన్ని నాకు నచ్చవు పర్సనలీ, బట్ ఆయన ఫ్యాన్స్ కనెక్ట్ అవుతారు వాటికి. సో ఫ్యాన్ సర్వీస్ అనుకోవచ్చు ఇంకా. బట్ యా, ఫైనల్ గా చెప్పాలి అంటే, మీకు స్కోప్ ఉంటే కంపల్సరీ చూడండి మూవీ. నాకైతే పర్సనలీ చాలా పొటెన్షియల్ ఉన్న మూవీ. బౌండరీస్ లేక కొంచెం తగ్గింది అన్న బాధ అయితే ఉంది. బట్ ఏదైనా సరే మీరు చూసి మీరే డిసైడ్ కండి. పరాక్రమం, బిఎస్కే మాస్. జై హింద్.